మీడియా పర్సన్గా, చీఫ్ మీడియా ఆఫీసర్గా గత ముఖ్యమంత్రి గారికి పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఏదో సోషల్ మీడియాలో పోస్టులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి విధానం ఖచ్చితంగా ఇది మీడియా మీద దాడి, పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మీడియా మీద దాడి, ఈ విధంగా అరెస్ట్ చేయటం, ఎక్కడికో తీసుకువెళ్ళటం, చిత్రహింసలకు గురి చేయటం, మీ చిన్న చిన్న చిలిపి ఆనందాలు అంటారు. ఈ చిలిపి ఆనందాలు తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వానికి దొరికిన ఒక చిన్న, ఇంకా షార్ట్ టర్మే ఉంది, 2 సంవత్సరాలు 9 నెలల్లో ఉన్నాయి. మీరు తీర్చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే ఈ 2 సంవత్సరాలు 9 నెలల్లో తీర్చేసుకోండి. ఎందుకంటే తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు చాలా పెద్ద పెద్ద శాపాలుగా మారిపోతాయి. ఈరోజు శ్రీహరిని అరెస్ట్ చేసి, ఒక విధంగా శ్రీహరి నేను క్లాస్మేట్స్, మా మిత్రుడు, ఒక మిత్రుడిగా ఈ విధంగా అరెస్ట్ చేసినందుకు చాలా బాధపడుతున్నాం. కానీ అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి చట్ట ప్రకారం ఆ పార్టీ డీల్ చేసుకుంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఈ విధంగా మీడియా పర్సన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయటం, ఇది మీడియా మీద దాడిగానే భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఇట్లాంటి అంశాలను మానుకోవాలని కోరుతున్నా. అంబటి రాంబాబు గారికి లాగా ఇంకా వేరే వారికి జరగకుండా సమాజం మొత్తం ఏ సమస్యనైనా, ఏ అంశాన్నైనా, అది రాజకీయ పార్టీలు, ఈవెన్ సిపిఐ, సిపిఎం, ఇంకొక పార్టీ అధికార ప్రతినిధులను, అధికార వాళ్ళని తీసుకుని వెళ్ళి నా మీద నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో లీగల్గా నాకు కొద్ది గొప్ప సపోర్ట్ ఉంది కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటున్నాను. సో మాలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులుగా వస్తారనే ఒక చిన్న ఆశతో, చిరు ఆశతో మేము కూడా ఒకరికొకరు ప్రజాస్వామ్యవాదులుగా సపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ అల్టిమేట్గా రెడ్ బుక్ రాజ్యాంగం నిలబడదండి. అల్టిమేట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మన హక్కుల్ని కాపాడుతుంది. ఈరోజు అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యల మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు పెడుతున్నారు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా అడ్రస్ చేసుకుంటున్నారు. అలాంటి న్యాయస్థానంలో చేసే ప్రతి పోరాటానికి మా మద్దతు ఉంటుంది. మేము చేసే పోరాటానికి వారి మద్దతు ఉంటుందనే ఆశాభావంతో ఖచ్చితంగా అందరం కలిసి ఈ దుర్మార్గకరమైనటువంటి కూటమి ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని ఎండగట్టడానికి అందరం మూకమ్మడిగా ఏకతాటితోటి నడవాల్సిన ఆవశ్యకత ఉందని మరొకసారి భావిస్తూ, కూటమి ప్రభుత్వానికి మరొకసారి నా హెచ్చరిక, మీరు కనుక ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు చేసుకుంటూ వెళితే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక రోజుకి రిస్టోర్ అవుతుంది. ఆ ప్రజాస్వామ్యం రిస్టోర్ అయితే మీ అప్రజాస్వామికం ఖచ్చితంగా చేతులు ముడుచుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి మీరే బలైపోతారని మరొకసారి తెలియజేసుకుంటూ, నన్ను చిన్నవాడిని అయినా, వయసులో చిన్నవాడిని, అధికారంలో చిన్నవాడిని, నన్ను కలవటానికి ఇంత దూరం వచ్చి కృతజ్ఞతలు చెప్పి వారికి ఇచ్చినటువంటి భరోసాని నాలాంటి వ్యక్తులకు కూడా ఇచ్చినటువంటి వారి పెద్ద మనసుకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి కూడా ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మద్దతు ఇవ్వవలసిందిగా. అదేంటి అంటే, రేపు 18వ తారీఖు శనివారం గుంటూరు కలెక్టరేట్ ముందు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నాను. దేనికి చేస్తున్నానంటే, నేను అరెస్ట్ అయిన తర్వాత 37వ తారీఖు రాత్రి సుమారుగా 10:20 నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నిరసన నిరాహార దీక్ష చేస్తున్నాను. దేనికి చేస్తున్నానంటే, నేను అరెస్ట్ అయిన తర్వాత 37వ తారీఖు రాత్రి సుమారుగా 10:20 నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు వరకు కూడా పోలీసులు నాతో ప్రవర్తించినటువంటి ప్రవర్తన చట్ట వ్యతిరేకమైన ప్రవర్తన. నన్ను రాత్రి 31 ఆ డేలో రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్ళి నన్ను హింసించాలని ప్రయత్నం చేశారు. అది నేను కోర్టు వారికి కూడా చెప్పాను, స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. 1 తారీఖున ఆ అధికారుల మీద విచారణ జరిపి యాక్షన్ తీసుకోమని నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేశాను. నేను ఇప్పుడు నా ప్రథమ డిమాండ్ ఏంటంటే, ఆ అధికారులు ఇద్దరినీ కూడా సస్పెండ్ చేసి విచారణ జరపాలి అని. మొదటి డిమాండ్గా నేను 12 గంటల సేపు నిరసన నిరాహార దీక్ష చేపట్టాను. రెండవది ఏంటంటే, ఎవరైతే నా మీద దాడి చేసి నా ఇల్లు, నా ఆఫీసు,
నా ఫర్నిచరు, నా కార్లు నష్టం చేసి నా కుటుంబం మీద దాడి చేసి చంపాలని ప్రయత్నం చేశారో వారి మీద ఏం కేసు పెట్టారో ఎవరికి తెలియదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే. నేను చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, అది కూడా ప్రెస్ మీట్లో కాదు, తగాదాలో దూషించానని తర్వాత క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి ఈ పోలీస్ అధికారులు అంత బహిరంగంగా మీడియా సాక్షిగా నా మీద జరిగినటువంటి దాడిలో ఒక్కరిని కూడా రిమాండ్కు పంపుకోకుండా జాగ్రత్త చేశారు. ఇది అన్యాయమని, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని, వారిని రిమాండ్కి పంపాలని డిమాండ్ చేస్తూ రెండవ డిమాండ్గా ఈ నిరాహార దీక్ష 12 గంటల సేపు చేస్తున్నాను. ఇది ప్రపంచానికి తెలియపరచాలని నా ఆవేదన. మరొకరికి ఇలా జరగకూడదని నా ఉద్దేశం. ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద ప్రెషర్ చేసి ప్రజా ఉద్యమాల ద్వారా, న్యాయస్థానాల ద్వారా పోలీసును సరిచేయాలని, తప్పు చేసినటువంటి పోలీసు అధికారులకు కనువిప్పు కలగాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాను. కాబట్టి గౌరవనీయులైనటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి వారు, జై భీమ్ భారతీయ పార్టీకి చెందినటువంటి వ్యవస్థాపకులు, వారిని కూడా నా నిరసన దీక్షకు మద్దతు పలకమని వారిని పత్రికాముఖంగా నేను ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కూటమి సభ్యులు కాకుండా ఉన్న రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, అసెంబ్లీ లేకపోవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. జరిగింది అన్యాయం. ఈ అన్యాయానికి మీరు మద్దతు పలకపోతే తప్పు చేసిన వారు అవుతారు. మేధావులు కానీ ఇంకా ఉన్న రాజకీయ పార్టీలు కానీ మీరందరూ కూడా నాకు ఆ రోజు మద్దతు ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా వారిని కోరుతున్నాను. అవసరమైతే ఆ పార్టీలను వెళ్ళి కూడా కలిసి నాకు మద్దతు ఇవ్వవలసిందిగా కూడా కోరుతాను. జడా శ్రావణ్ కుమార్ గారిని ఈ నిరసన దీక్షకు నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని మీ సమక్షంలో కోరుతున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ.